ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఇప్పుడు కోదండరాముడు గరుడ వాహనాన్ని అధిరోహించి మంగళ నీరాజనాలు అందుకోనున్నారు. కనుల పండుగగా జరగనున్న గరుడ వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి శ్రీ కోదండరాముడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుక్మతే. తిరుపతి కోదండరామస్వామి అత్యంత శోభాయమానంగా గరుడ సేవలో విలసిల్లుతూ ఉన్నారు. వైఖానస ఆగమ విహితంగా తిరుపతి కోదండరామస్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ శుక్లపక్షంలో రామచంద్ర ప్రభు గరుడ వాహనంపై విహరిస్తూ ఉన్నారు. రామచంద్రస్వామిని దర్శించగానే ఆయన యొక్క దివ్య వైభవాన్నంతా కూడా భక్తకోటి చక్కగా సంభావిస్తారు. విష్ణు రథమైనటువంటి వాడు గరుడు, గొప్ప భాగవతాగ్రగణ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మమేది. గరుడు రామావతారంలో ప్రత్యక్షమైనటువంటి వాహనం కాకపోయినా గరుడుని ప్రసక్తి లేకుండా విష్ణువు యొక్క అవతారములే ఉండవు. ఎప్పుడైతే ఇంద్రజిత్ అనేటువంటి జుత్తుల వారి రాక్షసుడు రావణపుత్రుడు చాలా క్రూరమైనటువంటి నాగాస్త్రాన్ని పరబ్రహ్మమైనటువంటి రామునిపైకి వేశాడో అప్పుడు అనేక విధములైనటువంటి నాగులన్నీ కూడా ఆవరించేసాయి. అప్పుడు తన బంగారు రెక్కలతో గరుడాళ్వార్లు వైకుంఠం నుంచి తన స్వామిని సేవించటానికి వచ్చారు. గరుడిని రాకతో సర్పములన్నీ కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగించాయి. శ్రీమద్ రామాయణంలోని నాగపాశ విమోచనం అనేటువంటి ఆ ఘట్టం గనక మనం స్మరిస్తే చాలు, మనలో పాప సర్పములన్నీ కూడా తొలగిపోతాయి. కష్టములనేటువంటి దుఃఖములనేటువంటి సర్పములన్నీ కూడా విషకిల్బిషమైనటువంటివి అవన్నీ కూడా మన నుంచి విడివడిపోతాయి. ముఖము అలా రామపరబ్రహ్మమునిది చంద్రుని వలె ఉంటుంది కనుక ఆయనను రామచంద్రుడు అన్నాడు. సూర్యవంశంలో ప్రభవించారు మన స్వామి, అయినా కూడా ఆయనని రామచంద్రుడనే అంటారు. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు. ఆయన వైభవాన్నంతా కూడా చెప్పారు.
ఆయన సూర్యునికే తేజస్సునిచ్చేటువంటి సూర్యుడు, అగ్నికి దాహకత్వాన్ని ప్రసాదించేటువంటి స్వామి. తిరుపతి కోదండరామాలయం అత్యంత ప్రాచీనమైనటువంటిది ఈ రాయలసీమలోనే. నిజానికి ఇప్పుడుండేటువంటి నేల మట్టం కన్నా పల్లంలో ఈ కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. జాంబవంతుల వారి ప్రతిష్టగా ఈ కోదండరామాలయాన్ని చెప్తారు. ఆశ్చర్యం ఏమిటంటే గరుడాళ్వార్లు ఎదురుకుండా నమస్కరిస్తూ ఉంటారు ఈ తిరుపతి కోదండరామస్వామి వారి మూలమూర్తికి. సర్వసాధారణంగా రామాలయాలంటే ఎదురుకుండా దాసాంజనేయులు వారు ఉంటారు. కానీ తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయంలో జాంబవంతుల వారి ప్రతిష్ట కనుక ఎదురుకుండా గరుడాళ్వార్లు వెలసిల్లుతూ ఉంటారు. ఒక్క బాణముతో ఎప్పుడూ కూడా ఈ శత్రువులందరినీ కూడా నిర్జించినటువంటి పరబ్రహ్మము రాముడు. శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజేనిశం. రాముడే వచ్చినటువంటి పుణ్యగుణాల ధాముడు, వైకుంఠ నగర దివ్య వైభవానికి మూలమైనటువంటి పరమపురుషుడు అని ఆ గరుడాళ్వార్లు రామ పరబ్రహ్మమును తనపై ఎక్కించుకుని దాస్యము చేస్తూ మనందరికీ కూడా దాస్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్సుపర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు. ఆ స్వామి యొక్క దివ్య దర్శనమే సకల శుభములకు మూలము. అందరి వలె మాట్లాడడు, అందరి వలె చెయ్యడేది అయినను, తన ఆత్మం తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానై అని చెప్పి ఆ రామ పరబ్రహ్మము యొక్క విలక్షణమైనటువంటి ఆ మాటలలో ఆయన ఆవిష్కరించేటువంటి ఆత్మతత్వం అది అంతటా కూడా అభివ్యక్తమవుతుంది అనే సత్యాన్ని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. ఎప్పుడు కూడా రామనామమే సమస్తమైనటువంటి తెలుగువారికి అది ఉపాధేయం ఉన్నది. వారు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎటువంటి అవస్థలో ఉన్నా కూడా రాముణ్ణి స్మరిస్తారు. శ్రమ పొందన్ క్షుధయున్ పిపాసుయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రయున్ పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమే గోచరించు సుమహానందము సింధించు. ఆ సుమహానందం అంతా కూడా వచ్చేట్లుగా ఆ దివ్యమైనటువంటి రామపరబ్రహ్మము ఎప్పుడూ కూడా అలాంటి సుధలను చిందిస్తూ ఉంటాడు. గరుడ వాహనంపై తిరుపతి కోదండరామస్వామి వారు అనేక పూమాలికలతో ఆయన విలసిల్లుతూ ఉన్నారు. ఆయన కోదండాన్ని వీక్షించండి, చక్కగా మువ్వలతో విలసిల్లుతూ ఉన్నది. ఆ గంటలు కట్టబడినటువంటి ఆయన కోదండం ఎంత గొప్పది. ఆంజనేయ స్వామి వారు లంకానగరం నడిబొడ్డులో చాటింపు చేశారు రామచంద్ర ప్రభువుని. మొదటిసారి జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్నారు. రెండోసారి ఆయనకి నా రాముడు గొప్ప ధానుష్కుడు కనుక ఆయనను అలా చెప్పాలి అని చెప్పి ఆలోచన చేసి అస్త్ర విజయతో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్నారు. ఆయన కూడా రాముడు విడిచినటువంటి బాణముగా తనను తాను భావించుకున్నారు రామదూత. మరి అటువంటి ధనుర్ధారి నిలిచి ఉండగా ఆయనకు శాశ్వతమైనటువంటి వైకుంఠ నగరంలో నిత్యముక్తులలో మేటి అయినటువంటి గరుడాళ్వార్లు నాగమయమైనటువంటి కిరీటాన్ని చక్కగా ధరించి స్వామికి దాస్యం చేస్తూ ఉన్నాడు. అంటే తాను దాస చక్రవర్తిని. పరబ్రహ్మమైనటువంటి రాముడు ఈ జగచ్చక్రవర్తి. ఆయన ఈ వసుధకు అంతా కాదు, ఆయన సమస్త భువనములకు అధీశ్వరుడు ఆయన. ఇది రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే అంటారు. మనం దశరథ కుమారుడైనటువంటి రాముడుగా కాదు, రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే అన్నారు. నిరంతరం కూడా యోగులు తమ మనస్సులో నిలుపుకుని ఏ పరమపురుషుణ్ణి అలా జపంలో తపంలో వారు ఆరాధన చేస్తూ ఉంటారో ఆయనే
ఈయన గరుడాళ్వార్లపై ఆ స్వామి విలసిల్లుతూ ఉన్నారు. ఈ స్వామి నామాన్ని కాశీలో ముక్తిని అనుగ్రహించి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ మోక్షాన్ని ప్రసాదించేటువంటి పరమశివుడు నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటాడు. అటువంటి
వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను కలగే వారిధులు కంపించే జగములు బలువిలు నమ్ములు వట్టినను కలగే వారిధులు కంపించే జగములు బలువిలు నమ్ములు వట్టినను వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పిడుగులు దొరిగెను పెనుగాలి విసరే తొడిబడి బాణము తొడిగినను పిడుగులు దొరిగెను పెనుగాలి విసరే తొడిబడి బాణము తొడిగినను ముడిబడి దిక్కులు మొక్కే దిగ్గజములు ఎడపక రావణు నేసినను ముడిబడి దిక్కులు మొక్కే దిగ్గజములు ఎడపక రావణు నేసినను వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు చుక్కలు డుల్లెను సృక్కి భూతములు తొక్కి అసుర తలదుంచినను చుక్కలు డుల్లెను సృక్కి భూతములు తొక్కి అసుర తలదుంచినను గక్కన శ్రీ వెంకటగిరి నిలువగ అక్కజమగు శుభమందరి కొదవే గక్కన శ్రీ వెంకటగిరి నిలువగ అక్కజమగు శుభమందరి కొదవే వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు
వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు రంగధరాతిభంగ ఖగరాజ తురంగ విపత్ పరంపరోత్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ అని చెప్పి రామచంద్ర ప్రభువు యొక్క సత్యవాక్ పరిపాలనమును అలాగే శత్రు నిరసన సామర్థ్యాన్ని చూసి పరవశించి మహాకవులు కీర్తించారు. ఖగరాజతురంగా అన్నారు. స్వామివారు దయాంతరంగుడై ఆ పక్షి వాహనంపై ఎప్పుడూ నిలిచి పరతత్వముగా ఈ విశ్వరక్షకుడిగా తనను తాను ఈ లోకానికి ఆయన ఆవిష్కరింపజేసుకుంటూ ఉంటాడు. నరుడై పరుడు శత్రువులను జయించినటువంటి వాడు. రాముడు గరుడునిపై నిలిస్తే ఆయన మహావిష్ణువే. పరతత్వము వేదముల చేత తెలుస్తుంది. వేదము శబ్దస్వరూపం. శబ్దం ఆకాశమందు సంచరిస్తూ ఉంటుంది. ఆకాశమందు శబ్దము స్వభావం. శబ్ద గుణకం ఆకాశం అంటాయి శాస్త్రములు. అందుకే ఖగా అని పేరు. ఖ అంటే ఆకాశము. ఆకాశమందు సంచరించేటువంటి గమనము కలిగినటువంటి మహానుభావుడు గరుడు. పక్షులలో శ్రేష్ఠుడు. శబ్దముల్లో కల్లా శ్రేష్టమైంది వేదము. శబ్దశ్రేష్టమే గరుడాళ్వార్లు. భగవానుడు గరుడినిపై మనకి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు అని అంటే వేదవేద్యుడిగా వేద ప్రతిపాద్యుడిగా మనకు తెలుస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే వేదమే గరుక్మంతుడు, అది వాహనంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. అటువంటి మనను రక్షించేటువంటి వేదమునే మనకు ప్రత్యక్షంగా గరుడిని రూపములో మనకి చూపిస్తూ ఉన్నారు. పరబ్రహ్మమైనటువంటి రామభద్రుడిగా పరితోషిత రంగుడైనటువంటి స్వామి. ఆయనను మనం ఆరాధించడం చేత తరిస్తాం. ఎన్నో ఆపదల నుంచి మనం బయటపడతాం. ఆయన దయాంతరంగుడు, సత్సంగ, ఎన్ని అద్భుతమైనటువంటి విషయములు ఆయన నుంచి మనం గ్రహిస్తూ ఉండొచ్చు. సకల కళ్యాణ గుణ జలధి ఆయన. వసి వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమః కృతి కృతజ్ఞ అని చెప్పి ఇవన్నీ కూడా స్వభావ సిద్ధంగా ఆయన కలిగిన కళ్యాణ గుణములు. అష్టమి నాటి పూర్ణ బింబము వలె చక్కగా రామచంద్ర పరబ్రహ్మము యొక్క ముఖారవిందము, కస్తూరి తిలకము, బుగ్గన చుక్కతో పరమాత్మ గరుడినిపై విలసిల్లుతూ ఉన్నాడు. ఆ దేవదేవుణ్ణి వహిస్తూ ఉండేటువంటి గరుడు మనకు చక్కని దాస్య భక్తిని తెలియజేస్తూ ఉన్నారు. అన్ని ఆలయములు కూడా సాధారణంగా తూర్పు ముఖంగా ఉంటాయి. తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. అంటే జ్ఞానప్రదాయకుడు ఇక్కడ ఉండేటువంటి రామచంద్ర ప్రభువు. అందుకే తిరుపతి పట్టణం నడిబొడ్డున పరమ సౌందర్య మహితంగా విలసిల్లేటువంటి ఈ దేవళం అక్షరాభ్యాసానికి మరో బాసరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది విద్యావంతులు ఈ క్షేత్రంలో విద్యాభ్యాసం చేసుకున్నారు. అటువంటి అక్షర పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభు గరుడ వాహనంపై విలసిల్లుతూ ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక, గరుడ గద్య ఇత్యాదులతో చక్కగా ప్రారంభమైంది. మధ్యలో వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ సేవ మకుటాయమానమైనటువంటిది. మళ్ళా చక్కగా గరుడధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతూ ఉన్నాయి. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అన్నట్లుగా. మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి అయినటువంటి ఆ గరుడినిపై రాముడు కనిపిస్తూ ఉన్నాడు అని అంటే జ్ఞాన విజ్ఞానాలన్నీ మహావిష్ణువు ద్వారా గరుడు పొందాడు. అటువంటి గరుడునిపై స్వామి దర్శనమిస్తూ ఉన్నారు అని అంటే మనందరికీ కూడా జ్ఞాన విజ్ఞానాలు కటాక్షిస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. మహావీరుడైనటువంటి ఆ దివ్య స్వభావుడైనటువంటి స్వామి నృత్య గీతాది వినోదము కలిగినటువంటి వాడు కనుక ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏమిచ్చినా ఆయన ఆనందిస్తాడు. మెసగొని రేగు పండ్లకును మౌక్తికములు వెలబోసినట్లు చక్కగా పళ్ళు ఇస్తే ఆ శబరి ముక్తి ఫలాల్ని ఆమెకు అనుగ్రహించినటువంటి వాడు.
శ్రీరమణీయహార అతసీ కుసుమాభ శరీర భక్తమందార వికారదూర పరతత్వ విహార త్రిలోక చేతనోద్ధార దురంత పాతక వితాన విదూర ఖర ఇత్యాది దైత్యులను సంహరించినటువంటి మహానుభావుడు రాముడు. ఆయన రమణీయహార అని కీర్తించబడ్డాడు. చూడండి, వెళ్ళగొడుగుల కింద రామగోవిందుడు ఎంత కమనీయ స్వరూపుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కాంతులు కులుకుచూ మనసును ఆనందింపజేసేట్లుగా ఉన్నాయి. హారముతో విలసిల్లుతూ ఉన్నాడు స్వామి. సుందర దివ్య వక్షస్థలం కలిగినటువంటి స్వామి పై ఉండేటువంటి ఆ వెళ్ళగొడుగుల యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాం. మకర తోరణం కింద దివ్యాభరణ సౌందర్యంతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. సౌందర్యమును చూడగానే హారములతో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆయన యొక్క దివ్య వైభవం అంతా కూడా మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆభరణములకు కూడా సౌకుమార్యం సౌగంధ్యం ఉన్నాయేమో అనిపిస్తోంది. ఆభరణముల వలె కఠినంగా అవి ఉండవు, ఎందుకంటే అవి రామచంద్రుడికి అలంకారం అయ్యాయి కదా, సుకుమారంగా ఉంటాయి. అటువంటి ఆభరణములతో స్వామి చక్కగా సొంపుగా విలసిల్లుతూ ఉన్నాడు. శ్రీ రమణీయహార అన్నారు. అతసీ కుసుమాభ శరీర. స్వామి వర్ణము సాంద్రమైనటువంటి మేఘముతో పోల్చదగినటువంటిది. ఎందుకంటే తాపత్రయాలు తొలగించి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు భక్తమందారుడైనటువంటి రామచంద్ర ప్రభువు. కనుక ఆయన ఛాయలో మనం ఉన్నాము అనంటే కల్పవృక్ష ఛాయలో ఉన్నట్టే. ఏ కోరిక కోరినా అది తీరుతుంది. వికార దూర, గరుడినిపై ఉన్నాడు గనక, గరుడు మహావైరాగ్య సంపన్నుడు గనక రామపరబ్రహ్మము అటువంటి వాడే. ఆయన రాజ్యరమను వదిలినప్పుడు కూడా ఆయన ఏమీ దుఃఖించినటువంటి వాడు కాదు. మనందరికీ కూడా చక్కని ఉపదేశం చేశాడు ఆయన. కైకమ్మతో అంటాడు కదా స్వామి, నాహమర్థపరో దేవి లోకమా వత్సుముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. దేవతలు కూడా ఏదో కోరికలతో స్వర్గాల్లో ఉంటారు, కానీ మునులు ఏమీ కోరరు. ఎంత చక్కగా పాడుతూ ఉన్నారు, గానముల చేత వినిపిస్తూ ఉన్నారు. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అన్నారు. ఆ సంగీతామృత ధారలన్నీ కూడా పరబ్రహ్మమైనటువంటి రాముణ్ణి చక్కగా మన భావన విలసితుడిగా చేస్తూ ఉన్నాయి. పరతత్వ విహారుణ్ణి మనకి ఆ నాదబ్రహ్మమే అనుభవంలోకి తీసుకువస్తూ ఉన్నది. స్వామి యొక్క వాహన సౌందర్యం ఎంత దీప్తివంతంగా ఉంది. నాగాభరణుడైనటువంటి గరుడు స్వామిని సేవిస్తూ ఉన్నాడు. త్రిలోక చేతనోద్ధారుడు మన స్వామి కనుక ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. దురంత పాతక వితాన విదూర, అనాదిగా చుట్టుముట్టి మొదలెరిగి పెకలించడం కూడా వీలు కాకుండా అల్లుకుపోయినటువంటి పాప సమూహాన్ని రామపరబ్రహ్మము ఆ ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి గరుడునిపై విహరిస్తూ తొలగిస్తూ ఉన్నాడు. ఇక విషకిల్బిషములైనటువంటి సర్పముల వంటి పాపములు మన దరికి కూడా చేరవనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు పరబ్రహ్మమైనటువంటి రాముడు అవలీలగా ధనుష్పాణి అయి వెలసిల్లుతూ ఉన్నారు. ఖరాది దైత్యకాంతార కుఠారుడాయన అంటే లోకంలో జీవులందరినీ బాధించేది అహంకారం. సర్వ వికారాలకి మూలం అది. అహంకారం నుండే 11 ఇంద్రియములు, ఇంద్రియ సూక్ష్మభూతములు, తన్మాత్రలు అన్నీ కూడా ఆవిర్భవించాయి. శరీరాన్ని చేరంగానే శరీరమే నేను అనేటువంటి భావం కలిగిస్తుంది ఈ అహంకారం. ఆ అహంకార సంతతియే రజస్తమో గుణాలు కూడా. వాటి చేత ప్రేరితమై జీవులు అనర్థ పరంపర గురవుతున్నారు. ఖర దోషణ త్రిశురులు, అలాగే 14,000 మంది రాక్షసులు ఆ జనస్థానంలో రావణ సంబంధులు అందరూ కూడా నశించారు. మరి అంతమందిని సంహరించినటువంటి గొప్ప ధానుష్కుండు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గములను సంహరింపజేయడా. దురిత లతాల విత్ర ఖరదూషణ కానన వీతిహోత్ర భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన సూత్ర చారు విస్ఫురదరవింద నేత్ర ఘన పుణ్యచరిత్ర వినీల భూరి కంధర సుమగాత్ర అని చెప్పి ఆ స్వామిని భక్తకోటి అంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. రామచంద్ర పరబ్రహ్మము గురు కిరీటధారి
ఆ నవ్వు ముఖంతో మనందరికీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాడు. భూమిని భరించడం అనేటువంటిది ఒక కళ. విచిత్రంగా తనదిగా కలిగినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి రామచంద్రుడు. కళ అంటే సహజంగా ఆవిర్భవించేటువంటిది, కానీ నేర్చుకుని వచ్చేటువంటిది కాదు. భూమిని భరించడం ఒక కళ. అందరికీ చేయటానికి ఆ సామర్థ్యం ఉండదు. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనేటువంటి గుణములు కలిగినటువంటి సర్వేశ్వరుడే భూభరణము చేయగలిగినటువంటి వాడు. అందరి జీవుల యొక్క అవసరములను, కర్మములను తెలుసుకోగలిగినటువంటి వాడు. వారు కర్మలను అనుభవించడానికి ఎటువంటి శరీరాలు ఇవ్వాలో అటువంటివి ఇచ్చి వారిని ఆనందింపజేస్తూ ఉన్నాడు స్వామి. ఆయనను ఆశ్రయిద్దాం, తరిద్దాం.
చిన్న చుట్టమా శబరి దాని దయామతి నేలినావు, నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నీ చేసిన పాపము వినుతి చేసిన కావవు కావుమయ్యని దాసులలోన నేనొకడ దాశరథి కరుణాపయోనిధి. ఈ సంసారంలో అనేక కష్టములను జీవులు పొందుతూ ఉంటారు. పాపములను చేసి కాపాడు అన్నంత మాత్రము చేత పాపఫలము అంటకుండా పోతుందా? అనుభవించాలి. అనుభవింప అవసరము లేనటువంటి వారు కూడా ఉన్నారయ్యా. నీ దాసులు ఎందరూ గొప్పదైనటువంటి అద్భుత స్థితిని పొందారు. శబరి, గుహుడు ఇత్యాదులందరూ కూడా వారు ఏమి గొప్ప దాస్యం చేశారు కనుక వారికి మోక్షాన్ని నువ్వు అనుగ్రహించావు, వారి పాపాలన్నిటినీ కూడా నువ్వు ప్రక్షాళన చేసావు స్వామి అని చెప్పి రామదాసు ప్రార్థిస్తూ ఉన్నారు. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. స్వామి, శబరిని ఎంతో దయతో ఆదరించి ఆమె అర్పించిన ఎంగిలి పండ్లను ప్రీతితో భుజించి ఆమెను మోక్షానికి పాత్రమయ్యేట్లు చేసావే. ఆమె అన్ని పుణ్యాలు చేసిందా? పాపం ఏమీ చేయలేదా? పోనీ ఆమె నీకేమైనా శరీర సంబంధం కలిగినటువంటి చుట్టమా? దగ్గర సంబంధం గల కుమారుడు కుమార్తె ఉన్నటువంటి వాళ్ళు అయితే పోనీ అనుకోవచ్చు, దయతో కాపాడవచ్చు. నీకు శబరితో చుట్టరేకేమేమి ఉన్నదయ్యా? నీవా ఆ రఘువంశంలో ప్రభవించినటువంటి వారు. అటువంటి గొప్ప వంశంలో ప్రభవించిన వాడవైన నువ్వు ఆమె ఎక్కడో ఒక ఆశ్రమంలో ఉన్నటువంటిది. పోనీ పాపపుణ్యములు ఏమన్నా తెలిసి చేసిందా? కర్మాధికారమే లేదు, అధ్యయనం లేదు, ఆమె ఉపనయనాది సంస్కారము లేదు, యోగాభ్యాసాలు ఎరుగినటువంటిది. అంతఃకరణమును కంటిన పాపములు పోవుటకు ఏమి గొప్ప కర్మాచరణం చేసినట్లుగా రామాయణంలో సాక్ష్యం ఉన్నది. కనుక నువ్వు సహజమైనగా ఆమె ఎందుండేటువంటి ఒక గొప్ప భక్తి అనేటువంటి తాత్పర్యాన్ని గుర్తించి దయామతితో ఆమెను కాపాడవు. స్పష్టమైనటువంటి ఉదాహరణ. అంతకంటే భాగ్యశాలయ్యా గుహుడు. ఆయన్నెందుకు కాపాడవు? ఆయనకి నీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు. పడవలతో వచ్చి సీతాలక్ష్మణులతో నిన్ను గంగను దాటించాడే. పాన్పు వేసి పరుండ చేశాడు. ఎక్కడ? నేల మీద. కాపలా ఉండొచ్చు తెల్లార్లు నిద్రపోకుండా. కానీ ఆయన ఏమి గొప్ప దాస్యం చేశాడు? పల్లంగా వెళ్ళేటువంటి నీరు ఒక గోయిలో అది ఆగిపోతుంది, గోతిలో అది నిలిచిపోవటం దాని స్వభావం. అలాగే నువ్వు కూడా నీ దయను ఒక ప్రవాహంగా ప్రవహింపజేస్తూ నీ దాస్యము చేసేవాడిని, అల్పుణ్ణి, నేను అధోగతిలో ఉన్నాను, నా దగ్గర పూర్తిగా అది విడిచిపెట్టవయ్యా అని చెప్పి ప్రార్థించారు. కనుక ఇప్పుడు కూడా తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యేతదురతం మమ అని చెప్పావు కదా స్వామి. నేను చాలా ఆశ్రితుడినై ఉన్నాను, గొప్ప యజ్ఞయాగాదులు ఏమీ చేయలేదు, నన్ను నువ్వు రక్షించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు భక్తకోటి అంతా కూడా. స్వామి అనుకుంటే మందస్మిత వదనారవిందుడు ఎటువంటి వైభవాన్నైనా కూడా అనుగ్రహించగలడు. తిరుపతి కోదండరామస్వామి వారి సందర్శనానికి వచ్చినటువంటి వారు ఎందరెందరో మహాపురుషులయ్యారు అనేటువంటిది అద్భుతమైనటువంటి చారిత్రక సత్యం కూడా. రాయలసీమలో అతి ప్రాచీన దేవాలయం ఈ తిరుపతి కోదండరామస్వామి ఆలయం. అంతేకాదు తాళ్లపాక అన్నమాచార్యులు వారు దిగువ పట్టణములోని దేవ హనుమంత అని చెప్పి తిరుపతి హనుమద్ ఆలయాన్ని ఆయన ప్రస్తుతించారు. పైగా తిరుపతి రాముణ్ణి ఆయన చాలా అద్భుతమైనటువంటి మందుగా చెప్పారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో ఈ విశ్వమంతా కూడా పీడింపబడుతోంది. కనుక కోదండరాముడు అయినటువంటి నీవు, కళ్యాణరాముడు అయినటువంటి నీవు స్వామి గరుడునిపై ఆనాడు నువ్వు దాక్షిణ్యాన్ని మాకు చూపించావు. అందుకే గరుడు నువ్వు నాగపాశ బద్ధుడవై లీలగా ఉన్నటువంటి సమయంలో వచ్చాడు. అక్కడ ఉండేటువంటి వారందరి యొక్క మూర్ఛ తొలగిపోయింది. ఇప్పుడు కూడా వర్తమానంలో అటువంటి స్థితి సమాజంలో ఉన్నది. దాన్ని పూర్తిగా తొలగించు స్వామి, తొలగించి మాకు అభ్యుదయాన్ని కటాక్షించు. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో.
రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో 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 నమో. దశాననం దాశరథిः स भूयः छित्त्वा शिरांसि एकशरेण वीरः లంకాం దదౌ యశ్చ విభీషణాయ తం రామభద్రం శరణం ప్రపద్యే. దశరథ మహారాజు పుత్రుడిగా అవతరించి ఒక్క బాణము చేత రావణాసురుడి 10 తలలను కూడా ఖండించి ఆ రావణ సోదరుడైనటువంటి విభీషణుడికే లంకారాజ్యాన్ని అప్పగించినటువంటి శ్రీరామరూపి అయినటువంటి ఆ పరమాత్మ గరుడాళ్వార్లపై విలసిల్లుతూ ఉన్నాడు. ఆ దేవదేవుని యొక్క పాద పద్మములను గరుడు చేతులలో వహిస్తూ ఉన్నాడు. తాళ్లపాక అన్నమాచార్యులు వారు మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామి వారిగానే భావనం చేస్తూ ఆయనకు అనన్య శరణాగతి చేశారు. పైగా
ఎన్నో అవతారములను ఆయన కీర్తించారు. కేవలం దశావతారాలనే కాకుండా మహావిష్ణువు యొక్క 51 అవతారములు, 24 అవతారములు, భాగవతాది గ్రంథముల్లో ఉండేటువంటివన్నీ కూడా కీర్తించారు. కానీ బాలలి జేజి అయినటువంటి ఆ పరమాత్మను కీర్తిస్తూ రాముడి కీర్తనలు చేసినప్పుడు మాత్రం దేవదేవం అనే కీర్తించారు. అంటే 2 సార్లు ఆయన యందు గొప్పదైనటువంటి తాత్పర్య భావనను నిలిపారు. దేవదేవం భజే దివ్య ప్రభావం ఇత్యాది కీర్తనల్లో చూస్తే రామపరబ్రహ్మమును అన్నమయ్య కీర్తించినటువంటి ప్రతి కీర్తనలో కూడా దేవదేవా అనేటువంటి సంబోధనను మనం దర్శిస్తూ ఉంటాం. ప్రపన్నుడికి కర్మ మార్గం, ముముక్షువునకు దుస్సాంగత్యం ఇవి ఎలా అయితే హేయమైనటువంటివో అలాగే మతాంతర సమాశ్రయణం కూడా తప్పు అని అన్నమాచార్యుల వారు రామ పరబ్రహ్మము యొక్క గొప్పతనాన్ని చెప్తూ చక్కగా ఆవిష్కరించారు. కలదిదివో సుఖము కలిగినను గర్భము నిలువక మానున మలసి కామ్యకర్మములకు చొచ్చిన మగుడ పుట్టువులు మానునా అనేటువంటి కీర్తన చేస్తూ అయ్యా ఉన్నతమైనటువంటి సత్యమిదే, సుఖాపేక్షతో రతి నొందినటువంటి స్త్రీ తర్వాత గర్భధారణ క్లేశాన్ని పొందక తప్పదు. అలాగే పనిభూని ఫలాపేక్షతో కర్మలు చేసేటువంటి వారు తిరిగి జన్మల యొక్క దుఃఖాన్ని పొందుతారు అని చెప్తూ అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. పరగ ఇంద్రజిత్తుడు హనుమంతుని బ్రహ్మాస్త్రమున కట్టి అరయనందుపై మోకులు గట్టిన అలా బ్రహ్మాస్త్రము వదలే. పరిపరి విధముల ఇటువలనే హరి ప్రపత్తి నమ్మిన నరుడు తిరుగ కర్మ మార్గమునకు జొచ్చిన దేవుడు తన వాత్సల్యము వదులు. అయ్యా గ్రహించండి, ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రంతో బంధించి అంతటితో తృప్తి పొందకుండా అనేకమైనటువంటి మోకుల చేత రాక్షసులు బిగిస్తూ ఉంటే చూస్తూ నిలిచిపోయాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుణ్ణి వదిలింది. అలాగే తొలుత శ్రీహరిని ప్రపత్తి మార్గంలో ఆశ్రయించినటువంటి వాడు మరలా విశ్వాసహీనుడై వివిధ కర్మ మార్గాల్లో ప్రవేశించి ఎప్పుడైతే అన్వేషిస్తూ ఉంటాడో అతని మీద భగవంతుడు తనవాడు అనేటువంటి వాత్సల్యాన్ని విడిచిపెట్టేస్తాడు. కనుక తులసీదళదాముడైనటువంటి ఆ స్వామి పైన ఎక్కువ వాత్సల్యం మనం పొందేందుకే అనురక్తిని కలిగి ఉండాలి. హనుమంతుడు ఆ జానకీదేవిని అన్వేషిస్తూ లంకకు పోయి సీతను చూసిన తరువాత ప్రమదావనాన్ని విధ్వంసం చేశాడు. కయ్యానికి వచ్చినటువంటి రక్కసులు పలుమారు వాళ్ళు యుద్ధానికి వస్తూ ఉంటే వాళ్ళను సంహరించాడు. రావణుడు చివరిగా పంపించినటువంటి ఇంద్రజిత్తుని అంజనాతనయుడు యొక్క స్వరూపముతో పోల్చుకోవాలని చూశాడు. అయితే ఆ ఇంద్రజిత్తు వచ్చిన తరువాత ఆంజనేయుడు అవధ్యుడని గ్రహించి బ్రహ్మాస్త్రంతో ఆయన్ని బంధించాడు. కదలకుండా మన ఆంజనేయ స్వామి వారు రాక్షసులు మోకులతో కట్టేస్తే పడి ఉన్నారు. కానీ ఇతర బంధనములను అనువర్తింపని బ్రహ్మాస్త్ర బంధం వెంటనే హనుమంతుణ్ణి వదిలిపోయింది. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధ సచాన్యం హి నబంధమనువర్తతే. ఇతరాస్త్రముల కంటే శ్రేష్టమైన బ్రహ్మాస్త్రంతో ప్రపత్తిని పోల్చడం చేత వైష్ణవ మతాన్ని ముఖ్యంగా అనుసరించినటువంటి వారు ప్రపత్తి మార్గం యొక్క ప్రాముఖ్యము వ్యక్తమును ఎప్పుడూ కూడా చేస్తూ ఉండేటువంటి సత్యాన్ని పరబ్రహ్మము ద్వారానే గ్రహించాలి. ప్రపత్తియే భరన్యాసము, శరణాగతి, భర సమర్పణము అనేటువంటి రీతుల్లో పేర్కొనబడుతోన్నది. అకించనుడును అనన్యగతికుణ్ణు అయినటువంటి నాకు ఫలప్రాప్తికి అనుగుణమైనటువంటి క్లుప్తోపాయాన్ని అనుష్ఠించేటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఓ స్వామి శ్రీరామచంద్ర, నీవే నాకు ఉపాయాన్ని అలాగే ఉపాయమైనటువంటి వాడివై తత్ఫలాన్ని కూడా నువ్వు ప్రసాదించు అని చెప్పి ప్రార్థించాలి. నేను ధర్మనిష్ఠుణ్ణి కాను, ఆత్మవేత్తను కాను, నీ పాదపద్మాలపై భక్తి కలిగినటువంటి వాణ్ణి, అకించనుణ్ణి, వేరే గతి లేనటువంటి వాణ్ణి, రక్షకుడైనటువంటి ఓ కోదండరామస్వామి, నీ పాదమూలమునే నేను శరణు పొందుతూ ఉన్నాను. న ధర్మనిష్ఠోస్మి నచాత్మవేది న భక్తిమాం స్త్వచ్చరణారవిందే అకించన అనన్యగతిశరణ్య
త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. విభీషణాదులు ఈ ప్రపత్తి మార్గాన్ని ఆశ్రయించి కృతకృత్యులయ్యారు కనుక ప్రపత్తి ప్రాధాన్యాన్ని మనం గ్రహించాలి. ముముక్షు అయినటువంటి వాడు దుస్సాంగత్యాన్ని ఎప్పటికీ కూడా పొందితే జడభరతుడు వలె వాడు కూడా నశిస్తాడు. వాసన మనసో నాణ్యా, ఈ సత్యాన్ని గ్రహించాలి. మనోవృత్తులే వాసనలు అని పిలువబడతాయి. కాబట్టి శుభాశుభాలని 2 రకాలు ఉంటాయి. దుస్సాంగత్యం చేత అశుభవాసనలు ఏర్పడి నీచ జన్మలకు దారి చూపిస్తాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ముముక్షుడైనటువంటి వాడు తన వాసనా ప్రవాహాన్ని శుభమార్గంలోనే ప్రవేశపెట్టాలి అని గ్రహించాలి.
पृथिवी च नयमयि यज्ञं मे मिक्षताम् विभृतान्नो भरीमभिः तयोरिद्धतयो विप्रारिहन्ति धीतिभिः गन्धर्वस्य ध्रुवे पदे स्योना पृथिवी भवानुक्षरा निवेशानि यच्छानः शर्मा सप्रथाः अतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदाधे पदम् समूढमस्य वां सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युजः सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयाः दिवीव चक्षुरातातं तद्विप्रासो विपन्यवो जागृवान् सस्समिन्धते विष्णोर्यत्परमं पदं हरिः ॐ युञ्जते मनवत युञ्जते धियो विप्रस्य बृहतो विपश्चितः विहोत्रदते वयुनाविदेकयन्मही देवस्य सवितः परिष्टुतिः सुवाग्देवदुर्यागुम् आवददेवश्रुतो देवेष्वाघोषेथ मानो वीरो जायताम् कर्मण्यो यगुम् सर्वेणु जीवामयो बहूनाम सद्वशी इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पाकुं सुर इरावती धेनुमतिः भूतगुं सूयवसिनी मनसे यशस्ये यस्कभ्रातृदशे विष्णुरेते दाधार पृथिवीमभितो मयूखैः प्राची प्रेतवद्धरं कल्पयन्ति ऊर्ध्वं यज्ञन्नयतं माजेह्वरतमत्र रमेथां वश्मन् पृथिव्या वा विष्णु उत वा पृथिव्या महो वा विष्णु उत वान्तरिक्षाद्धस्तौ पूर्णस्व बहुभिर्वसव्येन प्रयच्छ दक्षिणादोतसव्यात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचन्यः पार्थिवानि विममे पुंसि यो अस्कभायदुत्तरगुं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्नप्त्रे स्थो विष्णो स्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे मन्नोऽसि गरुत्मान् पृथिव्यैत्रं चक्षुस्तम आत्मा सामते धनुर्वामदेव्यं बृहत्रधन् नागस्यङ्गानि धिष्णिया शभाय जोगुंषिणाम सुवर्णोऽसि गरुत्मान् दिवं गच्छ सुवः पता हरिः ॐ
அல்லாதவர்க்கம் மாற்றல்லாயவர்க்கம் ஞான பிரானாய் அல்லாஹ் இல்லை. நான் கண்ட நல்லருவே
గరుడ వాహనంలో శ్రీ కోదండరాముడి దర్శనం చేసుకున్న మనందరికీ సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుడి కృపాకటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.